పిఎస్ఆర్ అరెస్ట్. జత్వానీ కేసులో ఏటీకు సిఐడి జలక్. హైదరాబాద్లో వియ్యంకుడి ఇంట్లో ఉండగా అదుపులోకి. ఫామ్ హౌస్లో సోదాలు, పలు పత్రాలు స్వాధీనం. అరెస్టు చేసి బెజవాడకు తరలింపు. సిఐడి కార్యాలయంలో విచారణ. నేటి ఉదయం కోర్టులో హాజరు. హతవీధి. వైఎస్ మేళ్లకు నాడు ఐఏఎస్లు, జగన్ దెబ్బకు నేడు ఐపీఎస్లు జైలుకు. కేసుల్లో మరికొందరు బ్యూరోక్రాట్లు. జాత్వానీ కేసులో ఏకంగా 3 ఐపీఎస్లు చిక్కుకున్న వైనం. అమరావతి, విజయవాడ. ముంబై నటి కాదంబరి జత్వానీ అక్రమ అరెస్టు. ఆమె కుటుంబ సభ్యులకు వేధింపులు, బెదిరింపుల కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్, క్రాంతి రాణా తాత, విశాల్ గున్నీలపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు పడింది. క్రాంతి రాణా, విశాల్ గున్నీ హైకోర్టును ఆశ్రయించి అరెస్టు నుంచి రక్షణ పొందారు. ఈ కేసులో ఏటూగా ఉన్న పిఎస్ఆర్ మాత్రం డీజీ స్థాయిలో ఉన్న నన్ను ఎవరూ టచ్ చేయలేరు అన్నట్లుగా ధీమాగా ఉండిపోయారు. కానీ సిఐడి అధికారులు అనూహ్యంగా జలకిచ్చారు. మంగళవారం ఉదయం హైదరాబాద్లో ఆయన అరెస్ట్ చేశారు పోలీస్. 5 ఏళ్ల కిందట పిఎస్ఆర్ ఆంజనేయులు 2.20 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అందులోనే ఫామ్ హౌస్ నిర్మించుకొని అక్కడే నివసిస్తున్నారు. పిఎస్ఆర్ కోసం సోమవారం సాయంత్రమే సిఐడి బృందాలు విజయవాడ నుంచి బయలుదేరి వెళ్ళాయి. అయితే పోలీసులు చేరుకునే సమయానికి ఆయన ఫామ్ హౌస్లో లేరు. హైదరాబాద్ నగరంలోని కుందన్బాగులో ఉన్న వియ్యంకుడి ఇంటికి చేరుకున్నారు. దీంతో సిఐడి అధికారులు మంగళవారం ఉదయం అక్కడికే వెళ్ళి పిఎస్ఆర్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనను అక్కడి నుంచి మైనాబాద్ ఫామ్ హౌస్కి తీసుకెళ్లి సోదాలు నిర్వహించారు. అక్కడ కొన్ని పత్రాలు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పిఎస్ఆర్ను అరెస్ట్ చేస్తున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందించి ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నానికి విజయవాడ కానూరులో ఉన్న సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించి విచారించారు. ఆయనకు బుధవారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసు నేపథ్యమేంది? జగన్కు సన్నిహితుడైన పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ను ముంబైలో నమోదైన కేసు నుంచి బయటపడేందుకు అప్పట్లో భారీ స్కెచ్ వేశారు. ఆయనపై ఫిర్యాదు చేసిన నటి కాదంబరి జత్వానీని బెదిరించి దారికి తెచ్చుకొని కేసు వాపస్ చేసుకునేలా స్కెచ్ గీశారు. ఇందులో కీలక పాత్ర అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులుదే. ఆయన ఆదేశాల మేరకు అప్పటి విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా తాత, డీసీపీ విశాల్ గున్ని కదిలారు. వ్యూహాత్మకంగా జత్వానీపై వైసీపీ నేతల కుక్కల విద్యాసాగర్ చేత ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందే పోలీసులు ముంబైకి విమాన టికెట్లను బుక్ చేసుకున్నారు. ఇదేదో జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న కేసులాగా ఐపీఎస్ అధికారి విశాల్ గున్నియే నేరుగా ముంబైకి వెళ్లి జత్వానీని అదుపులోకి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాదంబరి జత్వానీ తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. కుక్కల విద్యాసాగర్, పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని, అప్పటి ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ ముత్యాల సత్యనారాయణ, పశ్చిమ జోన్ ఏసీపీ హనుమంతరావుతో పాటు మరికొంతమందిపై ఐపీసీ 192, 211, 218, 220, 354D, 467, 420, 471 రెడ్ విత్ 120B ఐటీ యాక్ట్ 66A సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆ తర్వాత ఐపీసీ 193, 195, 166, 67, 342 రెడ్ విత్ 34 సెక్షన్లను కూడా చేర్చి సిఐడికి బదిలీ చేశారు. క్రాంతి రాణా, విశాల్ గున్ని, హనుమంతరావు, సత్యనారాయణ తమపై కేసు కొట్టివేయాలని హైకోర్టులో ఇప్పటికే పిటిషన్లు దాఖలు చేశారు. ఇవన్నీ చేస్తారు, చేసి మళ్ళా మా కేసు కొట్టేయాలి, మేము అమాయకులము, మేము మంచోళ్ళం, మేము శుద్ధపూసలం అని మాట్లాడతారు వీళ్ళు. ఇది ఎందుకంటే ఎప్పటికీ మాకు అధికారం శాశ్వతం అని చెప్పేసి విచ్చలవిడిగా ఎట్లా అంటే అధికారాన్ని దుర్వినియోగం చేసి అరెస్టులు, భయభ్రాంతులకు గురి చేయడం, ఈ రకమైన మళ్ళీ ప్రజల సొమ్ము దోసుక తినడము, రకరకాలు ఒక్కొక్క విధంగా చేస్తారు. అరెస్ట్ చేసిన అదే బాసిజం. నిందితుడు పిఎస్ఆర్ పట్ల పోలీసుల ఉదారత. అమరావతి పిఎస్ఆర్ ఆంజనేయులు సీనియర్ ఐపీఎస్ అధికారే కావచ్చు, కానీ ఆయన ఇప్పుడు నిందితుడు. కానీ పోలీసులు మాత్రం ఆయనను ఎంతో జాగ్రత్తగా, మర్యాదగా చూసుకున్నారు. సెల్యూట్ కొట్టడం ఒక్కటే తక్కువ. సాధారణంగా నిందితులను పోలీసులు వాహనంలోనే తరలిస్తారు, కానీ పిఎస్ఆర్ విషయంలో మాత్రం అత్యంత మర్యాదగా నడుచుకున్నారు. సార్ వచ్చి కారులో కూర్చుంటారా అని వినయంగా పిలిచారు. ఆగండి, స్నానం చేసి రెడీ అయ్యి వస్తా అంటూ ఆయన లోపలికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అధికారిలా రెడీ అయ్యారు. బ్లూ జీన్స్పై వైట్ షర్ట్ టక్ వేసుకొని దర్జాగా బయటికి వచ్చారు. అప్పటిదాకా వేచి చూసిన సిఐడి అధికారులు కార్ డోర్ తీసి రండి సార్ అంటూ ముందు సీట్లో జాగ్రత్తగా కూర్చోబెట్టారు. ఇక విజయవాడలో సిఐడి కార్యాలయానికి వచ్చిన పిఎస్ఆర్
నిందితుడిలా కాకుండా కారు దిగి వాటర్ బాటిల్ చేతిలో పట్టుకొని కార్యాలయాన్ని తనిఖీ చేసేందుకు వచ్చిన అధికారుల దర్పం ప్రదర్శించారు. అప్పుడు ఇలా విపక్ష నేతగా ఉన్న చంద్రబాబును జగన్ హయాంలో అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఏ కేసు పెట్టారో తెలియదు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పలేదు. మాతో రావాల్సిందే అంటూ 7-10 వయసున్న చంద్రబాబును రాత్రికి రాత్రి రోడ్డు మార్గంలో నంద్యాల నుంచి విజయవాడకు తరలించారు. విజయవాడ సిఐడి కార్యాలయంలో సాధారణ చెక్క కుర్చీలో గంటల కొద్దీ కూర్చోబెట్టారు. దాదాపు 3 రోజులు ఆయనకు కంటి మీద కునుకు లేకుండా చేశారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ తతంగం మొత్తం నడిపించినట్లు అధికారులు చెప్తారు. ఇక అచ్చెన్నాయుడు అనారోగ్యంతో బాధపడుతున్న ఆపరేషన్ చేయించుకొని కొన్ని రోజులు ఆయన 12 గంటల పాటు కారులో కూర్చోబెట్టి గుంటూరు దాకా తీసుకొచ్చారు. ఇక రఘురామను పుట్టినరోజునే అరెస్ట్ చేశారు. సిఐడి కార్యాలయంలో ఆయనను చిత్రహింసలకు గురి చేశారు. ఇవన్నీ గుర్తు చేస్తూ పిఎస్ఆర్కు ఇన్ని మర్యాదలా అని సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. మరి అంతే కదా, ఇప్పుడు 70 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడును కూడా ఏ కేసు పెడుతురో చెప్పకుండా తీసుకుపోయి గంటల తరబడి చెక్క కుర్చీలలో కూర్చోబెట్టి 2-3 రోజులు నానా రకంగా టార్చర్ చేసి సుక్కలు చూపించారు. ఇప్పుడు పతనానికి ఇవన్నీ దారులే అన్నట్టు. ఇప్పుడు ఏ కేసు, ఆ కేసు ఏమన్నా పెద్ద కేసా అంటే కూడా కాదు. ఈ రకంగా రాజ్ కసిరెడ్డికి రిమాండ్, విజయవాడ జైలుకు తరలింపు, హోరాహోరీగా వాదనలు. విజయవాడ లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఆయన పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డికి మంగళవారం సాయంత్రం ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించి ఏసీబీ కోర్టు జడ్జి భాస్కర్ రావు ముందు హాజరుపరిచారు. సిట్ తరపున అడ్వకేట్ జనరల్ దుమ్మలపాటి శ్రీనివాస్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ కళ్యాణి వాదనలు వినిపించారు. రాజ్ కసిరెడ్డి ప్రతి నెల రూపాయలు 50 కోట్ల నుంచి 60 కోట్లు ముడుపులు తీసుకునేలా మద్యం పాలసీ రూపొందించారు. 5 ఏళ్లలో రూపాయలు 3,250 కోట్లు లిక్కర్ కంపెనీల నుంచి కమిషన్లు తీసుకున్నారు. పేరుకు ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్నప్పటికీ బేవరేజెస్ కార్పొరేషన్లో చక్రం తిప్పారు. అప్పుడు స్పెషల్ ఆఫీసర్గా ఉన్న సత్యప్రసాద్ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి వాంగ్మూలాల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. సత్యప్రసాద్ ఈ రాష్ట్రం కానప్పటికీ కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పిస్తామని హామీ ఇచ్చి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ కేసులో 29 మంది నిందితులు ఉన్నారు. లోతుగా విచారణ జరగాలని కోరారు. ఇక కసిరెడ్డి తరపున మాజీ అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సిట్కు అసలు చట్టబద్ధతే లేదన్నారు. రాజ్ కసిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగి కాదని, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం వర్తించదని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం మంగళవారం అర్ధరాత్రి దాటాక రాజ్ కసిరెడ్డికి 6వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజ్ కసిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగి కాదని, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం వర్తించదని తెలిపారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాదు, కానీ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కలిసి కరప్షన్ చేసిరు కాబట్టి ఖచ్చితంగా వర్తిస్తుంది. ఎందుకంటే చట్టం పూర్తి స్థాయిలో తెలుసుకుంటే ఓకే. లిక్కర్ స్కామ్ దొంగల బట్టలు సగమే విప్పారు, మిగతా విప్పేందుకు పూర్తిగా సహకరిస్తా. విజయసాయి లిక్కర్ స్కామ్ దొంగల బట్టలు సగమే విప్పారని, మిగతా బట్టలు విప్పేందుకు తాను పూర్తిగా సహకరిస్తానని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. లిక్కర్ స్కామ్లో తనది విజిల్ బ్లోయర్ పాత్ర అని తెలిపారు. దొరికిన దొంగలు, దొరకని దొంగలు ఇద్దరు తన పేరును వ్యవహారంలో బయటకు లాగుతున్నారని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. మద్యం వ్యవహారంలో రూపాయి కూడా తనకు ముట్టలేదని విజయసాయి రెడ్డి తెలిపారు. లిక్కర్ స్కామ్ల బట్టలు సగమే ఇప్పిరు, పూర్తిగా ఇప్పాలంటే మళ్ళా తిరిగి మన తెలంగాణకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మరి సహకరించి ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటే బాగుంటుంది. జగన్ చెప్పారు, నేను చేశాను. ముడుపుల డబ్బులు జగన్ ఓఎస్డీకే ఇచ్చాం. లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డి అంగీకారం. పార్టీ ఫండ్ బాగా వచ్చేలా మద్యం పాలసీ రూపొందించాలని జగన్ సూచించారు. విజయసాయి నివాసంలోనే ముడుపుల స్కీమ్. మిథున్, సజ్జల శ్రీధర్ రెడ్డి, సత్యప్రసాదులతో భేటీ. మరో భేటీలే వాసుదేవరెడ్డితో కలిసి కమిషన్లు ఫిక్స్. ఉత్పత్తి సరఫరా వాసుదేవరెడ్డి కంట్రోల్లోనే. సీటెల్ సాఫ్ట్వేర్తో మా పథకం పారదు, అందుకే దానిని తీసేసి మాన్యువల్గా సరఫరా. ముడుపులిచ్చే కంపెనీలకే ఆర్డర్లు, లేదంటే లేదు. ప్రతి నెల 5వ తేదీన కమిషన్ల లెక్కలు. దోపిడీ 3,200 కోట్లు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడి. కసిరెడ్డికి రిమాండ్, విజయవాడ జైలుకు తరలింపు. A4 ఎంపీవి మిథున్ రెడ్డి, A1 రాజ్ కసిరెడ్డి, A5 సాయి రెడ్డి. జగన్ ఆదేశించారు, నేను ఆచరించాను. మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, వాసుదేవరెడ్డి కలిసి మద్యం నుంచి ముడుపులు పిండుకునే పథకాన్ని రచించాం.
జగన్ కార్యదర్శిగా ఉన్న ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డితో పాటు పలువురికి ఇందులో పాత్ర ఉంది అని లిక్కర్ స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డి అలియాస్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంగీకరించినట్లు సిట్ వెల్లడించింది. రాజ్ కసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో అనేక విషయాలు బయటపెట్టింది. ఇద్దరు మధ్యవర్తుల సమక్షంలో ఆయనను ప్రశ్నించామని, ఉన్న నేరం వెనుక ఉన్న కుట్ర, తన పాత్ర, ఇతరుల భాగస్వామ్యంపై అన్ని అంశాలు అంగీకరించిన రాజ్ కసిరెడ్డి చివరికి నేరాంగీకార పత్రంపై సంతకం చేసేందుకు నిరాకరించారని సిట్ పేర్కొంది. రిమాండ్ రిపోర్ట్లో ఏముందంటే, జగన్ చెప్తేనే చేశా, ప్రభుత్వానికి పార్టీకి బాగా నిధులు వచ్చేలా మద్యం పాలసీపై వర్కౌట్ చేసే బాధ్యతను అప్పటి సీఎం జగన్ నాకు అప్పగించారు. ఈ పాలసీ ద్వారా పార్టీకి బాగా ఫండ్ రావాలని, పథకాల అమలుకు ఆదాయం సమకూరాలని నిర్దేశించారు. దీంతో బెవరేజెస్ కార్పొరేషన్, లిక్కర్ షాపులు ఏర్పాటు చేసి మద్యం వ్యాపారం చేసేలా కొత్త పాలసీని రూపొందించాం. ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డిని డిప్యుటేషన్పై రాష్ట్రానికి తీసుకొచ్చి తొలుత బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా, ఆ తర్వాత బెవరేజెస్ డిస్టిలరీస్ కమిషనర్గా నియమించారు. మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు, లేబుల్ రిజిస్ట్రేషన్లు తదితర కార్యకలాపాలపై పూర్తి నియంత్రణ ఆయనకే దక్కేలా చూశారు. మద్యం వ్యాపారుల నుంచి ముడుపులు తీసుకునేందుకు రూపొందించిన మా ప్లాన్ను అమలు చేసే బాధ్యతను అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్న సత్యప్రసాద్కు అప్పగించాం. 2023లో ఆయనకు సివిల్ సర్వీస్ కోటాలో ఐఏఎస్ హోదా ఇప్పిస్తామని మాట ఇచ్చాం. మద్యం వ్యవహారంలో ప్రత్యేక అధికారిగా నియమించాం. విజయసాయి ఇంట్లోనే మద్యం ముడుపుల కుట్రను హైదరాబాద్లోని విజయసాయి రెడ్డి ఇంట్లోనే ప్లాన్ చేశాం. 2019 అక్టోబర్ 13న విజయసాయి ఇంట్లోనే కీలక భేటీ జరిగింది. విజయసాయి రెడ్డి, పి మిథున్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మద్యం ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ భేటీ అయ్యాం. మద్యం ఉత్పత్తిదారులు, డిస్టిలరీస్ నుంచి నెలకు కనీసం 50 నుంచి 60 కోట్ల ముడుపులు వచ్చేలా స్కీమ్ రూపొందించాం. ఇందుకోసం తొలి ఆబ్కారీ శాఖలో కీలకమైన సీటెల్ సాఫ్ట్వేర్ను తొలగించాలనుకున్నాం. ఇదే విషయాన్ని సత్యప్రసాద్కు చెప్పాం. సీటెల్ సాఫ్ట్వేర్లో మద్యం అమ్మకాల సరఫరా వివరాలన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతుంటాయి. ఆయా బ్రాండ్ల 3 నెలల అమ్మకాలు, దానిపై 10% పెరుగుదలను కలిపి స్టాక్ ఇచ్చేలా ఆ సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఇది అమలులో ఉంటే మా పథకం ఫలించదు. మా ప్లాన్ ప్రకారం మద్యం సరఫరాను కంప్యూటర్లు, ఆన్లైన్ డిసైడ్ చేయకూడదు. ఏ బ్రాండ్ని ఎంత మేరకు సరఫరా చేయాలో, రిటైల్ షాప్లో ఏ విక్రయించాలో మేమే నిర్ణయించాలి. అందువల్ల సరఫరాను ఆన్లైన్కు బదులు ఆఫ్లైన్తో సాగేలా నిర్ణయించాం. మద్యం ఉత్పత్తి, సరఫరా, అమ్మకాలను పూర్తిగా మా నియంత్రణలోకి తెచ్చుకున్నాం. ఇలా జాగీర్లాగా వీళ్ళు రాజులు, వీళ్ళు చెప్పినట్టు నడవాలి. ప్రజలు ఓట్లు వేస్తే గెలిచి గద్దె మీద గుసబెడితే ప్రజలు ఈ రకంగా మద్యం రేట్లు పెంచి, ఆ మధ్యన ఆంధ్రాల మందు, ఘోరమైన చీప్ లిక్కర్లు, రకరకాల మందులు, ఏవేవో బ్రాండ్లు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినప్పుడు, అప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినప్పుడు గుర్తుకు రాలే. ఇప్పుడు అరెస్టులు అవుతుంటే నాకు ఆయన చెప్పిండు, ఈయన మీద వేసుడు, ఆయన ఈయన మీద వేసుడు. మద్యం దోపిడీ 3200 కోట్లు.